నేను ఫ్రెండ్స్తో ఆవకాయ పచ్చడి పట్టబోతున్నాం. కొంచెం ఎక్కువగా పట్టుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. చెన్నైలో వాళ్ళకి మన ఆవకాయ అంటే చాలా ఇష్టం. ఆవకాయ పచ్చడి పెట్టడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాము. ఇదిగో ముక్కలన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. 15 మొత్తం అంతే, 15 ఇంకా లెక్కేసేది. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఫైనల్గా ఒక తిప్పుడైతే తిప్పేసాం. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు బిహార్ తేజాక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. సమ్మర్ అంతా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎండలేను అనుకోండి, కానీ సమ్మర్లో ఉండే ఫన్, ఫ్యామిలీ టైమ్, సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? అందరిలో బాగా జరుగుతున్నాయి అనుకుంటున్నాను. అందరూ హాలిడేస్, ఎలక్షన్స్ అయ్యాయి, హడావిడంతా కొంచెం సర్దుమణికి మళ్ళీ ఫ్యామిలీ లైఫ్లో ప్రశాంతంగా వచ్చేస్తుంటాం కదా. ఇంకా సమ్మర్ అనగానే ఉంది మామిడి పళ్ళు. ఇది కాకుండా ఒక ఆవకాయ. అందరూ ఆవకాయ పచ్చడి పట్టేసే ఉంటారు ఆల్రెడీ. మేము కూడా ఈరోజు అదే చేయబోతున్నాం అనమాట. సో మే 2nd వీక్లో రెగ్యులర్గా ఆవకాయ పచ్చడి పడతాం, వచ్చేసి పట్టేస్తున్నాము. ఇదిగోండి, మా ఫ్రెండ్స్ అందరూ చూడండి ఎంతమంది కష్టపడుతున్నారు. ముక్కలు కట్ చేసిన ముక్కల్ని క్లీనింగ్ సెషన్లో ఉన్నారనమాట. మా రేఖ గారు మామిడికాయ ముక్క చూపిస్తున్నారు. సో అనిల గారు, మోహిని అందరూ వచ్చి ఇదిగో పిల్లలతో సహా అందరూ హడావిడి జరుగుతుంది. ఒక పక్కన వెల్లుల్లిపాయలు ఒలుస్తున్నాము. అన్నీ నేచురల్గా ఇంట్లోనేనమాట. సో జాకీ గారు మా అందరి కోసం యాజ్ యూజువల్ ఆయన మా కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి నమస్కారం అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి. రండి జాకీ గారు. సో ఇప్పుడు ఆవకాయ పచ్చడి పట్టబోతున్నాము. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ అన్ని ఇంట్లోనే పట్టేస్తాము. అమ్మ, చెల్లి, నేను అందరం కలిసి. ఈరోజు వాళ్ళిద్దరు బిజీగా ఉన్నారు కాబట్టి నేను ఫ్రెండ్స్తో ఆవకాయ పచ్చడి పట్టబోతున్నాం. ఆవకాయ పచ్చడి అనేది మన తెలుగు వారందరికీ ఒక ఎమోషన్. ఏమంటారు? నిజమే కదా. ఏది లేకపోయినా పర్లే, ఆవకాయ పచ్చడి ఉంటే చాలు, అంతే. ఆవకాయ పచ్చడి ఉంటేనే అన్నం తింటాను. నేనైతే ఎప్పుడన్నా బాగా చాలాసార్లు చెప్పాను మీతో, నేను బాగా తినాలి అనుకుంటే మంచిగా ఆవకాయ పచ్చడి కలుపుకొని చక్కగా తినేస్తా. అందులో ముద్దపప్పు, నెయ్యి కూడా ఉంటే ఇంకా అదరహో, అప్పుడు ఉంటే యమహో అనమాట. సో ఆమ్లెట్ ఉంటే ఇంకా బాగుంటుంది జాకీ గారికి. జాకీ గారు ఆవకాయ పచ్చడి పట్టడానికి రెడీ. నలభీమ పాకం రెడీ అమ్మాము, హాజిర్ హో. సరే పట్టేస్తే ఇప్పుడు ప్రిపరేషన్స్ అని అయిపోతాయి. తర్వాత అంతా సెట్ చేశాక మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఇయర్ అయితే ఆవకాయ పచ్చడి మా తోడుకోడలు వాళ్ళ మమ్మీ పంపించారు ఆవకాయ పచ్చడి. సో ఈసారి అందుకే పోయిన సంవత్సరం పట్టలేదు పచ్చడి. నాకు పాప మా చిన్న తోడుకోడలు మాధవి వాళ్ళ మమ్మీ పంపించారు అనమాట. సో చూసారు కదా. ఆహా, సో అందుకని అసలు లాస్ట్ ఇయర్ పట్టలేదు, ఈ సంవత్సరం పట్టేస్తాం. ఇంకా మళ్ళీ బాగా అంటే చిచ్చి మేమంటే రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్కి పంపించాలి చెన్నై. సో చెన్నైకి పంపించాలి ఫ్రెండ్స్కి అని చెప్పి కొంచెం గట్టిగా పట్టుపట్టి నేను చెల్లి ఎలాగైనా సరే ప్లాన్ చేసి బాగా పడతాం. ఎలాగో పడతాం కదా, ఈ సంవత్సరం పట్టేద్దాము
కొంచెం ఎక్కువగా పట్టుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్కి బాగుంటుంది. చెన్నైలో వాళ్ళకి మన ఆవకాయ అంటే చాలా ఇష్టం, బాగా. ఎక్కడైనా సరే ఆవకాయ పచ్చడి అంటే మాత్రం చెన్నైలో అందరూ చాలా ఇష్టపడతారనమాట. ఆ ఊర్లో పట్టే ముక్క ఆవకాయ, ఎందుకంటే చక్క ఒక చెట్టుకాయ తెచ్చుకొని లెక్కగా తెస్తారు కదా, ఒకే చెట్టుకాయ కట్ చేసుకొని పచ్చడి పడతారు, అందుకని బాగుంటుంది. అన్నీ మా అత్తగారింటి నుంచి వచ్చినాయి, మా అమ్మగారింటి నుంచి వచ్చినాయి అని చెప్పుకునే అంత బాగా హెల్తీగా ఉండి వాళ్ళందరికీ పట్టి పంపించాలని ఆశ. అప్పుడు చేయలేండి ఇంకా, ఇప్పుడు కూడా చేస్తున్నాం కదా, ఎలాగూ చేసినా కూడా ఒక రోజు పెట్టుకోవాలి మన వాళ్ళ కోసం, ఇక పైన మన కోసమే ఒక రోజు, ఏ రోజు కావాలంటే ఆ రోజు. సో పిల్లలకి అన్ని వడియాలు, పచ్చళ్ళు, ఇంకా సంవత్సరానికి సరిపడా, అందరూ చెప్తారు నాకు సంవత్సరానికి సరిపడా అన్నీ వచ్చేస్తాయి అని, చాలా బాగా చెప్తారా. బేసిక్గా ఆహా ఎంత బాగా ఉంటుంది కదా అనిపిస్తుంది. మీకు చింతపండు పేస్ట్ కూడా పంపిస్తారా? చూడండి అదే చెప్తున్నాను కదా నేను. ఎవరు పంపిస్తారు? ఒకళ్ళని మాకు పంపించవచ్చుగా, ఇద్దరిని మీరే పెట్టుకునే బదులు. అక్కడ వెనక పని ఎంత జరిగిపోయిందో. అన్నీ అయిపోయినాయి. మా ఆయన ఫాస్ట్, చాలా తుడిచేసి పెట్టేస్తా. మా ఆయన చాలా ఫాస్ట్. ఇదిగో అన్నీ మా ఆయనేనండి, మా ఆయన చేసి పంపించేస్తారు. సో వాళ్ళ అత్తగారిని అమ్మగారు, అమ్మ చూస్తున్నారు కదా వీడియో, మన ఇంటికి ఒకళ్ళు ఆవిడ ఏం చేసుకుంటారు, ఇద్దరు ప్రేమని షేర్ చేసి మాకు కూడా పంపించేయండి. నాకు అన్నిటికంటే ది బెస్ట్ ఏమనిపిస్తుంది, వచ్చేసారు. మీరు ఇక్కడ ఏం చేస్తారండి? అసలు ఏం చేస్తారు బేసిక్గా? సో అందరం కలిసి చక్కగా కూటమిగా ఏర్పడి ఆవకాయ పచ్చడి పెట్టడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాము. ఇదిగో ముక్కలన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. సో మంచి కారం, పట్టించిన కారం, అక్కడ కల్లుప్పు ఎండపెట్టి మిక్సీ పట్టామన్నమాట, సాల్ట్ వేయట్లేదు. అండ్ నువ్వుల నూనె, పప్పు నూనె, నువ్వుల నూనె ఆవకాయ పచ్చడికి చాలా ఇంపార్టెంట్. అది ఆవపిండి, ఆవాలు చక్కగా పొడి చేసుకొని న్యాచురల్గా మన ఇంట్లోనే చేసి పెట్టుకున్నాము. తర్వాత ఇక్కడ మెంతిపిండి, కొంచెం పిండి కూడా వేస్తాం, మెంతిపిండి. తర్వాత వెల్లుల్లిపాయలు, అన్నిటికంటే సూపర్ అనమాట ఇవి వెల్లుల్లిపాయలు, చక్కగా ఫ్రెష్గా, అన్నీ ఫ్రెషే, హోమ్ మేడ్, చక్కగా నీట్గా. కొన్ని నూనె హోమ్ మేడ్ కాదు, షాప్ మేడ్. సో ఇదనమాట. ఇప్పుడు మనం ఆవకాయ పచ్చడి పట్టడానికి అన్నీ సిద్ధం చేసేసుకున్నాము. దీనికోసం ఇదిగోండి, తిప్పే గెరిటి బాగా నలభీమ పాకం. మా ఆయన చేయిందే, నేను ఏ పని చేయను, అది మా ఆయన చేత్తో చేస్తేనే నాకు ఇష్టం, మా ఆయన చేత్తో చేస్తేనే తింటా, మా ఆయన చెప్తేనే చేస్తా, అన్నిటికీ మా ఆయనే కావాలి. అందుకే మీరు అనగానే వచ్చేస్తున్నారు, హై స్పీడ్. సో మా ఆయన చేతుల మీదుగా ప్రారంభం అనమాట. కూర్చోండి జానకిరామ్, అదిగో ఆవకాయలు కూడా నీకు రాకపోతే కదా, అదిగో ఫస్ట్ సూపర్. ఓం నమ శివాయ. అనిల్ గారి చేతుల మీదుగా, జాకీ గారి సహా, రేఖా గారి పర్యవేక్షణలో, మోహిని గారి సహకారంతో ఆవకాయ పచ్చడి పడుతున్న హరిత. ఫుల్ రెండు లెక్కలు వేసుకున్నాం. ఇప్పుడు మన లెక్క ఏంటంటే 6 పోద్దాం, 6 కాయలకి, సరే 6 డబ్బాలు అనమాట. 6 డబ్బాలకి ఒక్కొక్క డబ్బా ఈ పొళ్ళన్నీ వేద్దాం. ఫుల్గా వేసేయచ్చు. 3 అయినాయి ఇప్పటికే. పోయండి ఇక అందరు సహకరించవచ్చు. ఇంకోటి తీసుకురాను అట్టండి డబ్బా, తెస్తా. 3 అయినాయి, 4, 5, 6 పోసేయండి. ఎన్ని అంతే, 12 అవుతాయి అంతేగా, ఇంకో 6 ఉంటాయి. 10 అవుతాయి అంటావా? నేనేదో ఇంకో 6 అవుతాయి అనుకుంటున్నానే. చూద్దాం. జాకీ గారే కరెక్ట్ అవుతారు, మళ్ళీ చూడడం ఎందుకు. 9
నా లెక్క ఎప్పుడు తప్పదు. 14 అవుతాయి. 14 అవుతాయి. చాలు అసలు. లేదు, డబ్బా చిన్నది. 4 అవుతాయి. 4 అవుతాయా? వెనక మనకి ఆ. ఆ. 11 ఆ. తెలుగు వచ్చారా నీకు? మంచిగా 100 వరకు చెప్తారు. 100 తర్వాత తర్వాత లెక్క పెట్టుకోండి. 100 తర్వాత 12. వెరీ గుడ్. తెలుసు 10 11 అండి. 11. 11, 12. 12. 12. 12 అదే నాకు అలా చూస్తున్నా. అదే కదా. 15 అవుతుంది. అది మడత పెట్టారు కదా. అలాగే. 13. 13. అంతే ఎన్నికలు 15 సరిపోతాయి. చెన్నైలో చాలా తేడాగా చాలా ఆ? ఉంటుంది. 16. 15ఏనా? 16 అవుతుంది. మొత్తం అంతే 15 ఇంకా లెక్కేసేయచ్చు. వేసేసా? 16. 16 లెక్క. అందుకే అంతే. ఇప్పుడు అవన్నీ దగ్గర పెట్టానమ్మా. ఇప్పుడు పట్టినాయి. ముందు మీరు ఇప్పుడు 16 డబ్బాలే, 15 డబ్బాలు వేసాం అంతేనా? వేయండి మీరు ముందు ఇవా జాకీ గారు ఒక గుప్పుడు అలా పోయండి. మెంతులు చాలా బాగుంటాయి. మెంతులు చక్కగా ఊరిన తర్వాత ఈ ఓకే పచ్చడి నేర్చుకుంటున్నాను ఎలా పట్టాలో. నీకు రాదా? వేయండి. చాలు. ఎల్లుల్లిపాయలు వేయండి. వెల్లుల్లిపాయలు లాస్ట్లో వేద్దాం. ఓకే. ఇది కూడా లాస్ట్లో వేద్దాం. ఇప్పుడు ఫస్ట్ కారం, ఉప్పు వేద్దాం. ఉప్పు కారం అవునా? ఆ డబ్బాతో కొలిసి అదే డబ్బా ఎంత కొలవాలి? ఒకటికి ఇప్పుడు 6కి ఒకటి పోద్దాం. 6కి లెక్క ఇప్పుడు 15 ఉన్నాయి. 16 ఉన్నట్లు కదా. 15 అనుకోండి. ఇప్పుడు 2.5 డబ్బాలు ఉప్పు వేయాలి. ఉప్పు తీస్తా. 2.5 వేయొద్దు. 2 వేద్దామా? తక్కువైనా ఎక్కువ వేసుకోవచ్చు. అదే ఉప్పు ఉప్పు కదా. ఉప్పు కొంచెం బాగానే 2 వేస్తే సరిపోతుంది. సరిపోదు. కళ్ళు ఉప్పు కదా. 2 అంత నిండుగా వేయొద్దు. ఇది సో ఉప్పు ఉప్పు విశ్వాసంతో ఉంటాను ఎన్నటికి మీ అందరికి. ఇంకొకటి చాలా ఓకే. ఇది ఉప్పు కారం 2.5 వేసేయండి. కారం మనకి పని చేస్తా. ఇలా పెట్టుకోండి, పోస్తా. పోస్తే పెట్టేస్తేమో. కారం కొంచెం పైకి వేయండి. 2.5. కారం కూడా మమకారం. ఒకటి మమకారంతో వేసే కారం. ఎన్నైనా చెప్తాం మనం. కారం కారంగా ఉంటుంది కానీ ఎంత రుచిగా వస్తుంది. అందుకే మమకారం అన్నమాట. ఓకేనా? వేయండి. మా అమ్మాయి కూడా వచ్చింది. మా అమ్మాయికి ఇప్పుడు ఆవకాయ పచ్చడి పట్టడం నేర్పిస్తాను. ఎందుకైనా మంచిది. రేపు ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా రేపు మా అమ్మాయికి పనులు బాగొచ్చు. సో ఇది 2 వేసాము. ఇప్పుడు ఇంకో 6 వేయాలి. చూడండి, హాఫ్ అయిందా? చాలు 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 సరిపోతుంది. సో ఇప్పుడు లెక్క ప్రకారం మనం 15 వేసాము. సో 6కి 1 అనమాట. 6 ముక్కలైతే 1 ఉప్పు 1 కారం వేయాలి. సో అలా మనం ఇప్పుడు 2.5 కారం వేసేసాము. ఉప్పు ఎందుకని మంచి ఉప్పు చాలా దగ్గరగా వెళ్తుంది కాబట్టి ఉప్పు 2 డబ్బాలు వేసాం. అంటే శనగలు వేసేవాళ్ళం. అవును, శనగలు, పచ్చి శనగలు వేసేవాళ్ళం. ఇప్పుడు మానేసాం. యాక్చువల్లీ పచ్చి శనగలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కస 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 చక్కగా మధ్య మధ్య పుల్ల పుల్లగా, కారం కారంగా, ఉప్పుగా. 2 సరిపోతుంది. అలాగే వేసేయచ్చు. అయ్యో పర్లే 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 పర్లే. 2 అవుతుంది. 2.5 కావాలి. సరిపోద్ది. సరిపోద్దండి. ఇది కూడా ఉప్పులాగా అయిపోద్ది కదా. అది చాలు, అది కూడా వేసేయచ్చు.
2:30 వరకు 2 పావేసి. ఇంకా చాలు. ఉప్పులాగా ఇది కూడా చాలా దగ్గరకే. ఇప్పుడు దీంట్లో ఇంకా వేయాల్సినవి దీంతో తిరిగేలా లేదుగా. పాప వేస్తాందిగా. వెల్లుల్లిపాయలు నూనె అంతా వేసాకేద్దాం. కలుపుదాం ఒకసారి కలిపాక. ఆహా పట్టారు అంతే, చెయ్యి పెట్టారు గట్టిగా. మా ఆయనకు అన్ని కష్టమైన బలమైన పనులే చేయిస్తాం ఆయన. ఆవిడ కూడా చరణ్ గారితో ఎంత బాగా చేయిస్తారంటే నేను చాలా తక్కువ. నేను అసలు చాలా లిమిటెడ్ వర్షనే మంది. అసలు ఆవిడ అన్ని అది డైరెక్షన్. ఇంతకి ఎవరెవరికి నేర్పిస్తున్నారో అదే మాకు అర్థం కాలేదు అది గారు. హల్వాయి చేస్తున్నట్టు ఇందులో ఒక 7 డబ్బాలు అందులో ఒక 7 డబ్బాలు పోయాల్సిందా? లేదు లేదు సరిపోతుందా? నేను కూడా తిప్పనా అడుగు నుంచి? అవసరం లేదా? సూపర్. ఇంకొంచెం నూనె వేస్తే వెళ్తుంది. నూనె వేసినాను. నూనె వేసినా కూడా అడుగు రావాలంటే డబ్బా మారదు. 2 డబ్బాలు చేద్దాం. వద్దుగా. వద్దు వద్దు మళ్ళీ కొలత బాగోదు అది. సరే ఇప్పుడు ఏంటి? అవి వేయండి కొంచెం. మెంతులు పొడి వేయండి. మెంతు పొడి తల్లి సంస్కృతి దా. మెంతు పొడి కొంచెం. మెంతు పొడి ఒక 100 గ్రాములు 200 గ్రాములు సరిపోతుంది. ఇది చాలు. చాలు అంతే చాలు. చేదు వస్తుంది కానీ చేదు కూడా చాలా ఆరోగ్యం. ప్రతి కూరలోనూ మనం మెంతిపొడి వాడతాము. రా నాన్న. సంస్కృతి ఇక్కడ రా. ఇక్కడ ప్లేస్ ఉంది. రా ఇట్లా అటు దా. వెయ్యి వెల్లుల్లిపాయలు ఆవకాయ పచ్చడి పట్టి రేపొద్దున మీ పిల్లలకి నువ్వు బోళ్ళని పచ్చళ్ళు పెట్టి పెట్టాలి. ఇంకో గుప్పెడు బాగా పట్టు. పట్టు గుప్పుడు ఇలా ఎలా చల్లు. వెయ్యి 3 సార్లు ముచ్చటగా. వేయడం వల్ల దాని టేస్ట్ ఇంకా రెట్టింపు అవ్వాలి. మా అమ్మాయి ఎందుకు నీ టేస్ట్ గురించి మాకు తెలుసు కదా. ఇప్పుడు నూనె పోసేద్దాం పైనుంచి. నూనె మన ఇష్టమేగా. ఉండండి జాగ్రత్త. నేను పోసేనా? పోసేయండి ఎక్కువగా. రెడీ. మధ్యలో గుంటలా చేయరా. ఎన్ని పనులు చేపిస్తున్నారు నాతోటి. జాకీ గారు అనే అంతే. ఇప్పుడే పోయారు. తర్వాత తిప్పేసి కొంచెం అంటే అడుగుకి వెళ్ళాలి కదా. చాలు చాలు. అంటే ఇలా దేవి చక్కగా. ఎవరికి రాకూడదు. మాకేం రాలేదు. అది చేస్తే మళ్ళీ తర్వాత ఊరిపోయి పైకి వచ్చేస్తాయి. అది ప్రాబ్లం. చెయ్యి అక్కర్లేదు అసలు. యాక్చువల్లీ మాకు తెలిసి చిన్నప్పుడు మాకు చేతులు పెట్టనిచ్చేవాడు కాదు. పాడైపోద్దని. సంవత్సరం నిలవ పచ్చరు కదా. తెడ్డలు పెద్ద పెద్ద తెడ్డలు ఉండే కదా. అరిసి పాకం పట్టే తెడ్డలు. అది గాబులోనే అట్లా పెట్టేవారు. అందుకే మాకేంటంటే 5 ముక్కలు 10 ముక్కలు అట్లా పట్టుకుంటూ వేసేస్తాం. అందులో వేస్తాం. కలిపేసి అందులో వేసేస్తాం. పెద్ద ఉండేది గాబు ఉండేదండి. అయినా బలాలు వేరే ఉండేవి. తెడ్లు మనలాగా ఇవి ఎక్కడ ఉండే తెడ్డలు. ఇవి పెద్ద పెద్ద ఇవి ఉంటాయి కదా. ఏమంటారు అట్లని వంట సామాన్లు. చేద్దాం. నీ బలం నీ చూపించు. మాకంత బలం లేదు. రా కలిపేసేయరా. ఏముంది ఎంత. ఎందుకు అందరూ పట్టుకునేది చెప్పాను కదా. మనకు అన్ని పండుగలే. ఈరోజు ఆవకాయ పచ్చడి పండుగ.
ఎంతమందితో సావాసం చేస్తుంది రాకపోతే ఎలా? అందరికీ ఒక్కొక్క ఐడియా ఉంటుంది, అందరూ ఒక్కొక్కటి వెయ్యాలి అని ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడంతా నూనె ఉంది, అక్కడ అది కలపాలి కొంచెం. ఇప్పుడు నూనె వేయచ్చండి. లేదు, ఇందులో నూనె ఉంది, ఇది కలపాలి. పైపు తీసేసి నూనె వేద్దాం కింద. ఇక్కడే నూనె ఉంది, అది చెప్తున్నా. లాస్ట్ అంతా నూనె ఉంది. ఇందులో వేసేయండి. నూనె కిందకి వెళ్తుందని మీకు ఎంత బాగా తెలుసండి? మీకు తెలిసినంత బాగా నాకు తెలియదు రేఖ గారు. మీకు తెలిసినంత ఐడియా ఎవరికి రావట్లేదు. నూనె నీరు కింద. మేము ఎవరో చెఫ్లు కాదు, మేము ఏదో తినడానికి వంటలు చేసుకుంటాం. అంటే మామూలుగా కొంచెం లిమిటెడ్గా అయితే లెక్క అవసరం ఉండదు. బట్ ఎక్కువ క్వాంటిటీ జాడీలు పట్టేవాళ్ళు కదా చిన్నప్పుడు. జాడీలు కాదు, బాణాలు, పెద్ద పెద్ద బాణల్లో ఉండేది కదా పచ్చళ్ళు. అప్పుడు మాగాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి రెండు పట్టేసేవాళ్ళు ఒకే రోజు చేస్తారు కదా. ఎండ పెట్టేసి ముక్కల కోసం ఎండ పెట్టేసి. అవును. ఆహా, ఇప్పుడు కాదు, మేము మా అమ్మాయి నేను ఉప్పు కారం వేసుకుని నూనె వేసుకుని తినేస్తాం అన్నం. సో అలా అనుకుంటుంది ఇది. అలాగా తల్లి, ఇది ఆవకాయ. ఇందులో నూనె బాగానే ఉంది. ఇందులో పోయాలి కొంచెం. సరే, ఇది మీరు తిప్పుతూ ఉండండి. చాలా ఎక్కువ ఊరిపోద్ది. దీనిలో అడుగులో కూడా చాలా నూనె పోయదు. మాక్సిమం ఇవాళ పోసేస్తాం. ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఆ రోజు కొంచెం ఒక కేజీ 2 కేజీ. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. మన తెలుగు వారి అభిమానం, మమకారం అన్నీ కలిపిన ఒక ఎమోషన్ ఆవకాయ పచ్చడి అన్నమాట. సో అదైతే ఇంతమంది ప్రేమతో పెట్టాం, ప్రేమతో పెట్టాము. ఎందుకంటే ఏ వంట చేసినా సరే ప్రేమతో చేస్తే దానికి ఉండే రుచికి 1000 రుచి పెరుగుతుంది. సో అది ఈరోజు మా ఆవకాయ అన్నమాట. అన్నీ చక్కగా 6 డబ్బాల ముక్కలకి 1 డబ్బా ఉప్పు, 1 డబ్బా కారం, 1 డబ్బా ఆవపిండి, ఇంత మెంతిపిండి అంటే ఒక పావు కూడా కాదు, 100 గ్రామ్స్ మెంతిపిండి, 100 గ్రాములు మెంతిపిండి వేసాము. తర్వాత వీటిల్లో ఊరితే చాలా టేస్టీగా ఉంటుంది ఉట్టి మెంతులు అనమాట. మెంతుల్ని అలా అలా చల్లేసాము. తర్వాత చక్కగా తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా అలా 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 చెప్తారు కదా, ఉల్లి చేసిన మెల్లు తల్లి కూడా చెల్లిదని, అదే ఇదనమాట. మామూలు ఉల్లిపాయ అనుకుంటారు కానీ వెల్లుల్లి. సో వెల్లుల్లి అవి చాలా మనం ఎన్ని వేసుకున్నా బాగుంటాయి, ఇంకా వేస్తాం కూడా. ఇప్పుడు ఇదంతా కలిపి చక్కగా నూనె పోసుకుంటూ అలా కష్టపడి తిప్పితే ఆ రంగుని మన కష్టం మైమర్పిచ్చేస్తుంది అనమాట. ఆ రంగు నూనె నువ్వుల నూనె, నువ్వు పప్పు నూనె కానుగా అందరూ చక్కగా పట్టించుకొని పెట్టుకుంటే అది వేరే విషయం. మనకు అంత ఆప్షన్ లేదు కాబట్టి షాప్ మేడే అయినా కూడా పప్పు నూనె అనమాట. నువ్వుల నూనె, చక్కగా నువ్వుల నూనెతో ఆవకాయ పచ్చడి ఇలా చక్కగా కలగలిపి చాలా కష్టపడి, జాకీ గారు లేనిదే మనం ఏ పని చెయ్యం కాబట్టి అది ఆవకాయ పచ్చడి. ఏం కాదు, అలానే చెప్తారు మా ఆయన అన్ని. యాక్చువల్గా చెప్పాలంటే నమ్మరు, ఆవపిండి మా ఆయన పెట్టారు మిక్సీలో. ఉప్పు కూడా ఎండబెట్టి పెడితే ఉప్పు కూడా మిక్సీ పెట్టి ఆయన పెట్టారు. నేను అన్ని ఇదిగో నేనేదో హడావిడి చేస్తూ నేను వీడియో పచ్చడి పట్టేస్తాను, టెన్షన్తో పని తక్కువ చేస్తాను. కష్టపడ్డారు, అవును చాలా. మా మమ్మీని రమ్మన్న, అమ్మ ఆవకాయ పచ్చడి పడదాం రా అమ్మ. నేనెందుకు, నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అన్నారు. మా మమ్మీ ఏమంటారు తెలుసు కదా మీకు, నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నేను వచ్చి ఏం చేస్తానులే అన్నారు.
మీరు లేకపోతే నేను ఏమైపోయాను ఈరోజు. ఈవిడ ఆఫీస్ పని కూడా కొంచెం పోస్ట్పోన్ చేసుకొని మన కోసం ఉన్నారనమాట. సో రేఖా గారు అయితే పాపం అన్ని, మోహిని అయితే నిన్నే ఊరి నుంచి వచ్చారు. వాళ్ళ అత్తగారు అమ్మగారు ఇద్దరు పంపిస్తారు. ఈసారి అమ్మ ఒక పర్సన్ మాకు డైవర్ట్ అవ్వండి, ఆవిడిద్దరు ప్రేమల్ని తట్టుకోలేరు. అది సంవత్సరానికి సరిపడా ఇలాగా చక్కగా ఇప్పుడు ఇందులో పట్టి మా ఫ్రెండ్స్ అందరికీ ప్యాక్ చేసి ఇవ్వాలని ప్లాన్ అనమాట. చెన్నై ఫ్రెండ్స్ అందరికీ ప్లాన్ చేసి మనం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రుచి చూసుకుంటూ కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఒకే ఇంటి ఆవకాయ తింటే బోర్ కొడుతుంది కదా. మీ ఇంటి ఆవకాయ, మీ ఇంటి ఆవకాయ, మీ ఇంటి ఆవకాయ, మా ఇంటి ఆవకాయ, అప్పుడు అలా కలుపుకుని తింటే బాగుంటుంది. సో ఇది ఇలా పెట్టేసి చక్కగా దీనికి వాసికం కట్టి, వాసికం అంటే చక్కగా క్లాత్ వేసి గట్టిగా టైట్గా కట్టేసి స్టోర్ రూమ్లో పెట్టేసి 4వ రోజు తీసి కలిపి అప్పుడు జాడీలకి ఎత్తేస్తాం అనమాట. జాడీలకి ఎత్తేసి అప్పుడు అన్నం వేసి దాన్ని కలిపి వేడిగా లేకపోయినా పర్లేదు, అన్నం కావాలి, నెయ్యి కావాలి, అన్నం వేసి అలా అలా కలిపి తలోక ముద్ద ఇలా 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 అందరూ ముద్ద పెట్టి రావాలి మీరు ఆ రోజు. అందరం కలిపి చక్కగా ముద్దలు తిని అప్పుడు అమ్మయ్యా ఈ సంవత్సరానికి ఆవకాయ పచ్చడి, వేసవ కాలంలో ఆవకాయ పచ్చడి పట్టకపోతే అది వేసవ కాలంగానే కన్సిడర్ చేయకూడదు మనం. సో అదనమాట. ఇదైతే పట్టేసాము ఈరోజు. అమ్మయ్యా ఒకసారి వచ్చి చూసుకోండి. ఇప్పుడు నూనె ఇలా ఉందనిపిస్తుంది, కానీ తర్వాత ఏంటంటే అడుగు నుంచి ముక్కలన్నీ ఊరి కిందకెళ్ళి నూనెంతా పైకి వస్తుంది అనమాట. మనం తీసే రోజు చూడొచ్చు. తీసే రోజు కూడా ఈ జాడీలకి ఎత్తే వీడియో కూడా తప్పకుండా చేద్దాము. ఇంతకీ చెప్పాల్సింది ఏంటంటే చాలామంది ఆవకాయ పచ్చడి పట్టుకుంటారు. అందరికీ అంటే మన జనరేషను, మనకంటే ముందు జనరేషన్ వాళ్ళందరూ ఆవకాయ పచ్చళ్ళు రెగ్యులర్గా పట్టేవాళ్ళు సమ్మర్ అంటే. ఇప్పుడున్న వాళ్ళు పట్టరు. నెక్స్ట్ జనరేషన్ గురించి మనకు ఐడియా లేదు. కానీ నాకు నమ్మకం ఏంటంటే ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ చాలా వచ్చినాయి. ఇప్పుడు మనలాంటి వాళ్ళందరూ యూట్యూబ్లో పచ్చడి ప్రాసెస్లు, వంటల ప్రాసెస్లు ఇవన్నీ చెప్తున్నాం. సో నెక్స్ట్ జనరేషన్ గురించి నాకు ఫుల్ భరోసా. వాళ్ళు చూసి చాలా స్పెషల్ డేగా ఫీల్ అవుతూ ఇంకా బాగా చేసుకుంటారు. సో అమెరికాలో ఉన్న, లండన్లో ఉన్న, ప్రపంచంలో ఏ మూలనున్నా కూడా అందరూ చక్కగా ఈ ఆవకాయ పచ్చడి పట్టుకొని ఎంజాయ్ చేస్తారు. ఫ్యూచర్ జనరేషన్కి అస్సలు భయం లేదు. ఎందుకంటే అన్నీ మనం ఈ గ్రంథాల్లాగా అన్నీ స్టోర్ అయిపోతారు యూట్యూబ్లో. సో ఇలాగ నెక్స్ట్ జనరేషన్ కాదు, ఇప్పుడున్న వాళ్ళు కూడా చక్కగా మీకు కుదిరితే 5 కాయలే పచ్చడి పట్టుకోండి, కానీ మీరు పట్టుకోండి. చాలా అంటే ఇంకా అసలు మాటల్లో వద్దు. చూడండి ఇప్పుడు నోరూరుతుంది మనకి, వాళ్ళకి చెప్తుంటే నోరూరుతుంది నాకు. ఇది చూసిన దానికంటే మీకు చెప్పాను చూసారు, 5 కాయలు పచ్చడి పట్టుకొని ఆహా అంటది కదా, అది తృప్తి అనమాట. సో తృప్తిగా మన ఆవకాయ పచ్చడి పట్టుకొని మీరు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయండి. మేము కూడా 4వ రోజు చక్కగా ఇందులో అన్నం కలుపుకొని మేము కూడా ఎంజాయ్ చేస్తాము. తప్పకుండా ఆ వీడియో మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇది ఈరోజు మన ఆవకాయ. ఇప్పుడు మనం ప్యాక్ చేసేద్దాం. ఫైనల్గా ఒక తిప్పుడైతే తిప్పేసాం. అది నూనె ఓకేనా. ఇప్పుడు వాసకం కట్టేద్దామా మామ. ఆల్ సెట్ చక్కగా ఊరుతుంది. ఊరిన తర్వాత అమ్మయ్యా ఇది మన ఆవకాయ పచ్చడి పెట్టేసాం. దీన్ని ఒక 4 రోజులు స్టోర్ చేసేద్దాం. రెడీయా? సో అమ్మయ్యా ఇది ఈరోజు ఆవకాయ పచ్చడి వ్లాగ్. మీ అందరికీ డెఫినెట్గా నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్తజాక్ యూట్యూబ్ ఛానల్. మీరు అందరూ కూడా ఆవకాయ పచ్చడి పట్టుకొని బాగా ఎంజాయ్ చేయండి. మేము ఎంజాయ్ చేస్తుంటాం. థ్యాంక్ యూ.